వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15వ తారీఖు వరకు 5వ స్థానమందు సువర్ణమూర్తి, తదుపరి 6వ స్థానంలో కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 3వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు మే 21 వరకు 3, 9 స్థానాల్లో సువర్ణమూర్తులు, తదుపరి 2, 8 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి 2 అద్భుతమైనటువంటి విషయాలు. ఒకటి, 7.5 కాదు 8 ఏళ్లుగా ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క దోషం పోయింది. తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది చాలా గొప్ప విషయం, ఆనందదాయకమైనటువంటి విషయం. రెండవది, రాహు యొక్క అనుకూలత. ఎప్పుడైతే శని రాహువులు అనుకూలంగా ఉన్నారో జీవితం ఎంత గొప్పగా పాడైపోయిందో, గత 4-5 సంవత్సరాలుగా మకర రాశి వారి యొక్క జీవితం ఎంతగా పాడైపోయిందో దాన్ని రీబిల్డ్ చేయడం, రీకన్స్ట్రక్ట్ చేయడం అంత స్పీడ్గా వాళ్ళిద్దరూ చేసేస్తారు. అంటే చూడండి, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఉంది, 2 మనుషులు పని చేస్తున్నారు అనుకోండి, 10 రోజుల్లో పని చేస్తారు. 10 మంది పని చేస్తే 3-4 రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అలాగా పని చేసేటువంటి వాడి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి పని ఎంత తొందరగా పూర్తి అవుతుందో మనం చెప్పొచ్చు. మకర రాశి వారికి ఈ సంవత్సరం శని రాహువుల యొక్క అనుకూలత వల్ల ఎంత స్పీడ్గా వాళ్ళు పాడైపోయినా, ఎంత ఆలస్యంగా వాళ్ళు పతనం అయిపోయినా రీబిల్డ్ చేయడానికి, వీళ్ళని మళ్ళీ రేసులో నుంచోబెట్టడానికి 2 గ్రహాలు చాలు. అంత గొప్ప గ్రహాలు శని రాహువులు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కందాయం 204గా ఉన్నది. ఈ కందాయ ఫలితాల్లో మధ్యశూన్య మనోవ్యధ అన్నారు. మధ్యశూన్యం కాబట్టి కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి కందాయం 5, 1, 2గా ఉన్నది. ఈ కందాయ ఫలితాల్లో మధ్యలో బేసి సంఖ్య వచ్చింది కాబట్టి జూలై నుండి అక్టోబరు ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి 0-2-0గా ఉన్నది. కందాయ ఫలం ఆదిశూన్య మహావ్యాధి, అంత్యశూన్య ధనక్షయ అన్నారు. మరి 2 సున్నాలు వచ్చాయి కాబట్టి వీరి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు లేదా ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జనరలైజ్డ్ గా ఈ ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే దాదాపుగా 7.5, నిజానికి 8 ఏళ్లుగా ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క దోషం పోయింది. శనేశ్వరుని యొక్క తృతీయ స్థాన స్థితి గురుగ్రహం యొక్క ప్రతికూలతను చాలా తగ్గిస్తుంది. స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృతం. ఇక్కడ కుటుంబపరమైనటువంటి సంతోషం కనబడుతూ ఉన్నది, మానసికమైనటువంటి ప్రశాంతత కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఒక కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందడం. ఏదో వివాహం చేసుకున్నారు, అనుకోని కారణాల వల్ల విడిపోయారు, తిరిగి మరలా వివాహం జరిగేటువంటి పరిస్థితి, లేదా మొదటిసారిగా వివాహం జరుగుతోంది, లేదా జీవితంలో మొదటిసారి సంతానం కలుగుతోంది. ఇలా ఏదైనా గతంలో పాడైపోయినటువంటి ఒక జీవన వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని తిరిగి దాన్ని చక్కగా పునరుద్ధరించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. మొదటిసారి వివాహం జరుగుతుంది, కొంచెం అది తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే డైవర్స్ అయినటువంటి వాళ్ళు లేదా ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ మకర రాశి వారు ఇష్టపడ్డటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికని చాలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి, నచ్చనటువంటి వారిని వివాహం చేసుకుని వారితో ఉండలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారి గురించి ఆ మాటను వాడవలసి వచ్చింది. అలాగే సొంత ఊరికి, సొంత ప్రాంతానికి తిరిగి వెళ్ళడం, లేదా సొంత ఊర్లలో, సొంత ప్రాంతాల్లో ఏదైనా నివాస స్థలం అంటే ఇల్లు కట్టుకోవడం, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే గురువు ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు ఇస్తున్నారో దాని నుండి శని కాపాడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ, ఉద్యోగమందు స్థానచలనము, నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థిరమైన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు మకర రాశి వారు. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే,
షష్ఠస్థానమందు గురుడు ఉన్నారు, మరి ఆ ఫలితం కూడా చూసుకుంటే కొంతలో కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, లేదా చోర అగ్నిండ్రప భీతిశ్చ అన్నారు. అగ్ని వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ కొంత భయాన్ని గురుడు కలగజేస్తారు. ఇది ఇందాక చెప్పుకున్నట్టు గురుడిచ్చే నెగిటివిటీని శని తీసేస్తారు కాబట్టి భయపడాల్సిన పనుల. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, ఒక స్థిర నివాసం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇల్లు కొనుక్కోవడం, వాహనం కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, కొన్ని సార్లు కొంత డబ్బు మనం వేసి కొంత అప్పు తీసుకున్నా కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. ఇక రాహు యొక్క స్థితి సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నారు. వివాహ శుభ కార్యక్రమాలు, అలాగే కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామికి అనారోగ్యం వస్తుంది. అది చాలా పెద్దదై ఉండొచ్చు, చిన్నదై ఉండొచ్చు. కానీ మీ యొక్క సౌభాగ్యం బాగుండడం వల్ల ఆ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం తగ్గుముఖం పడుతుంది. ఇది చాలా గొప్ప విషయం. రాహు అటువంటి ఫలితాన్ని ఇస్తారు. అలాగే గతంలో వచ్చినటువంటి నీలాపనిందలు తొలగిపోవడం, కోర్టు కేసుల నుండి బయటపడడం, వంశపారంపర్య ఆస్తి చేతికి రావడం, సంపాదన మార్గాలు పెరగడం, ఆకస్మిక ధనప్రాప్తి కలగడం. ఎప్పుడు ఇలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే రూపాయి 2 రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా అంత ధనలాభాన్ని రాహు కలగజేస్తారు. కాబట్టి మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే మకర రాశి వారి యొక్క స్థితిగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది. ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు పాడైపోయినటువంటి స్థితిని చాలా తొందరగా రికవరీ చేసి రేస్ లో కూర్చోబెడతారు శని రాహువులు. అద్భుతమైనటువంటి పదవి యోగాలు ఉన్నాయి. కాబట్టి గురుబలం 1 తక్కువగా ఉన్నది కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడానికే దత్తక్షేత్ర సందర్శనం, శ్రీ గురు చరిత్ర పారాయణం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చాలా చెప్పదైనటువంటి సూచన. అలాగే ఈ సంవత్సరంలో శని ఆదివారాలు చాలా అద్భుతమైనటువంటి వారాలుగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే అదృష్ట వర్ణము గ్రే కలర్, పొగరంగుగా చెప్పొచ్చు. అదృష్ట సంఖ్య 3. స్వస్తి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.